ఇలా బ్లాక్మెయిల్ చేస్తుంది ఏంటండి? తెలివిగా మనల్ని వీడియో తీసి ఆడుకుంటుంది. ఇలాంటి తలనొప్పి ఏదో ఉందని నేను ముందే ఊహించాను. ఇప్పుడు నిత్య చెప్పింది చేయడం తప్ప మనకు వేరే గత్యంతరమే లేదు. మనల్ని బెదిరిస్తుందా? మంగ చావని. ఆ తర్వాత దీన్ని నా చేతులతోనే పీక పిసికి చంపేస్తాను. చూసారా సార్, మేడం గారు షాపింగ్కి వెళ్తున్నారు. మీరు అనవసరంగా టెన్షన్ అయ్యారండి. పదని మనం ముంబై వెళ్దాం. చరీ, నీకు ముంబై చూడాలనుంటే ఇప్పుడే కారు దిగి వెళ్ళిపో. అంటే సార్, మేడం గారు షాపింగ్కి వచ్చారు కదా, ఇంకా డౌట్ ఏంటి అని. నీకు అర్థం కాలేదు చరీ. తను స్వరూప ఆంటీ ఇంటికి వెళ్తానని చెప్పి షాపింగ్కి వచ్చింది. అంటే సార్, స్వరూప మేడం గారు కూడా ఈ షాపింగ్ మాల్లోనే ఉన్నారేమో. ఎగ్జాక్ట్లీ చరీ. మాల్లో ఆంటీ ఉండొచ్చు, ఆంటీతో పాటు ఇంకెవరైనా ఉండుండొచ్చు. వాళ్ళ కోసమే మంగ వచ్చుండొచ్చు. ఇలా నోరు జారానేమిటి? లోపల స్వరూప మేడం గారితో పాటు నిత్య గారు కూడా ఉంటారు. మంగా మేడం వాళ్ళ కోసమే వచ్చారని సార్కి తెలిస్తే తెలుసుకోవాలి చరీ. లోపల ఎవరెవరున్నారు, మంగ ఎవరి కోసం వచ్చింది, అసలు తన ప్రాబ్లం ఏంటి, అంతా ఈరోజు తెలుసుకోవాలి. లెట్స్ గో. చంద్రిక, మంగ వస్తుంది చూడు. కడుపు పోగొట్టుకోవడానికే వస్తుంది పాపం పిచ్చిది. ఆ పాపం మనం చేయబోతున్నాం. ఆ మట్టి మన చేతులకి అంటుకుపోతుంది. దాని కర్మ, ఏం చేస్తాం? ఈ అక్కా చెల్లెళ్ళు ఇద్దరు చావు మన చేతుల్లో అని రాసిపెట్టుందేమో. ఎవరైనా హాస్పిటల్లో అబార్షన్ చేయించుకుంటారు. మంగా దురదృష్టం ఈ షాపులోనే చేయించుకోబోతుంది. అమ్మా, వచ్చావా మంగా? ఇబ్బంది ఏం పడలేదు కదా? లేదమ్మా, ఇక్కడికి రావటం నాకు హ్యాపీగా ఉంది. వచ్చినందుకు థ్యాంక్స్ అక్క. నాకు థ్యాంక్స్ ఎందుకే? నీ పెళ్లి పనులు చూడ్డం నా బాధ్యత. హలో మంగ గారు. హలో అండి. నువ్వు రావడం ఆనందంగా ఉన్నా నిన్ను పదే పదే ఇబ్బంది పెడుతున్నానని బాధగా కూడా ఉంది మంగా. ఇబ్బంది ఏముందమ్మా, ఎలాగో ఆయన ఊళ్ళో లేరు కదా, నాకే సమస్య లేదు. అక్క, నా పెళ్లి చీర నువ్వే సెలెక్ట్ చేయి. అందుకే కదా వచ్చాను. నీకు మంచి చీర సెలెక్ట్ చేస్తాను. అక్క నా కోసం కష్టపడి వచ్చింది. అక్కకి తాగడానికి కూల్ డ్రింక్ ఇవ్వండి. ఇదిగో బాబు. చెప్పండి మేడం. మీ మాల్లో కస్టమర్లకి కూల్ డ్రింక్స్ ఇవ్వరా? ఇస్తారు మేడం. మా అందరికి అక్కర్లేదు బాబు, మా మంగకు మాత్రం ఇస్తే చాలు. అలాగే సార్. తను అసలే ఒట్టి మనిషి కూడా కాదు. ఓకే సార్. నాకే డ్రింక్ వద్దు బాబాయ్, తాగక్క. ఏమవుతుంది అంటే కూల్ డ్రింక్ తాగితే గొంతు పాడవుతుంది, జలుబు చేస్తుందని మీ బావగారు ఫీల్ అవుతారు నిత్య. అలాంటి భర్త దొరకడం నీ అదృష్టం మంగా. జైకి నీపై చాలా కేరింగ్ ఉంది. ఆ అదృష్టం నాది మోమ్. ఆంటీ అంకుల్, అక్క అలాగే అంటుంది. కానీ మీరు వెళ్ళి కూల్ డ్రింక్ తీసుకురండి. సరేనమ్మా. పదండి, మనం వెళ్ళి పెళ్లి చీర సెలెక్ట్ చేద్దాం. రండి. పద.
నిత్య మేడం గారికి పెళ్లి బట్టలు కొనడానికి స్వరూప మేడం గారు వచ్చుంటారు. వాళ్ళ కోసం మంగా మేడం గారు వచ్చుంటారు. అందరూ సార్కి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోకముందే మంగా మేడంని సేవ్ చేయాలి. సార్ మీరు ఇక్కడే కూర్చోండి. ఈ షాపింగ్ మాల్ అంతా నేను రౌండ్ వేసి మంగా మేడం ఎక్కడున్నా తీసుకొస్తానండి. ఎక్కడి దాకా వచ్చింది కూర్చోడానికి కచేరీ? ఎక్కడేం జరుగుతుందో నాకు తెలియాలి. కావాలంటే నువ్వు కూర్చో, మాలంతా నేను రౌండ్ వేస్తాను. బాబు ఆగమ్మా. చెప్పండి మేడం. ఈ కూల్ డ్రింక్ మా అమ్మాయికేనా? ఏమండి, కూల్ డ్రింక్ కూల్ గా ఉందో లేదో ఒకసారి చెక్ చేయండి. చంద్రిక, కూల్ డ్రింక్ కూల్ గానే ఉంది. బాబు జాగ్రత్తగా తీసుకెళ్ళి మా అమ్మాయికి ఇచ్చేయే. ఓకే మేడం. ఓకే. వెళ్ళమ్మా వెళ్ళు. చంద్రిక, మన చేతులతో మంగకు ఆపరేషన్ చేయిస్తున్నాం. పాపం కదా? దాన్ని పాపం అంటే మనకు పాపం చుట్టుకుంటుంది. పదండి. చంద్రిక, జైచారీలు వస్తున్నారు. వీళ్ళు ముంబైకి వెళ్తా అన్నారు కదా, మాల్కెందుకు వచ్చినట్టు? వాము, మంగపై అనుమానం వచ్చుంటారేమో. ఇప్పుడు ఏం చేద్దాం చంద్రిక? హాస్పిటల్లో వాడికంట మనం పడితేనే ఎందుకు వచ్చారని 1,00,000 ప్రశ్నలు వేశాడు. ఇక్కడ కూడా కనిపిస్తే ఇక అంతే సంగతులండి. అవును చంద్రిక, మంగతో పాటు మన మీద కూడా డౌట్ వస్తుంది. త్వరగా వెళ్ళి మంగని నిత్యను దాక్కోమని చెబుదాం. పద చంద్రిక. ఎందుకు వెళ్ళడం? అది చెప్పడం వల్ల మనకు ఒరిగేదేముంది? మరి వాళ్ళు జైకి దొరికిపోతేను? దొరకని అమ్మ కూతుళ్ళ కథ కంచికి చేరుతుంది. నిజం దాచిపెట్టినందుకు మంగని, బతికున్నా చనిపోయినట్టు నటిస్తున్న నిత్యను వాడు అసహ్యించుకుంటాడు. స్వరూపకు చీవాట్లు పెడతాడు. మనల్ని బెదిరించిన నిత్యకు బాగా బుద్ధొస్తుంది. అప్పుడు మన స్వప్నకి లైన్ క్లియర్ అవుతుందండి. ఇంత తతంగం జరుగుతుందంటావా? అయితే చాటుగా ఉండి ఏం జరుగుతుందో చూద్దాం. పద. ఈ చీర ఎలా ఉందమ్మా? నువ్వే చెప్పు. చెల్లికి చాలా బాగుంటుంది. ఏ నిత్య? అవునక్క, చాలా బాగుంది. మంచి సారీ సెలెక్ట్ చేశావు. వాట్ విజయ్, శారీ ఎలా ఉంది? మంగగారికి మంచి టేస్ట్ ఉంది ఆంటీ. నిత్యకి ఆ చీర కరెక్ట్గా సూట్ అవుతుంది. మా మంగ అంతే విజయ్, ఏది చేసినా పర్ఫెక్ట్ గా ఉంటుంది. అందుకే కదమ్మా సెలక్షన్ కి అక్కని పిలిపించాం. నైస్ కదా మేడం? కూల్ డ్రింక్. అక్క
కూల్ డ్రింక్ తాగక్క. తర్వాత తాగుతాలే నిత్య, తొందరే ఉంది. నా కోసం కష్టపడొచ్చావు. డ్రింక్ తాగితే ఎనర్జీ వస్తుంది. తాగు మంగా, నీ చెల్లెలు అంతగా చెప్తుంది కదా. తాగక్క. ఉమ్, ఇదిగో. తాగే వరకు వదలవు కదా. మీ సిస్టర్స్ ప్రేమ చూస్తుంటే హ్యాపీగా ఉందండి. పోలికలు మాత్రమే కాదు, ప్రేమలు కూడా ఒకేలా ఉన్నాయి. ప్రేమ తొక్క. అది కూల్ డ్రింక్ తాగితే కడుపులో బిడ్డ చచ్చిపోతుంది. నాకంటే నా చెల్లికే నేనంటే ప్రేమ ఎక్కువ. అమ్మకు కూడా నేనంటే చాలా ఇష్టం. సోది చెప్పకుండా ముందు కూల్ డ్రింక్ తాగవే. ఏమైందక్క? మీ బావ వచ్చాడే. జై ఎందుకు వచ్చాడు? షిట్, జై ఇక్కడికొచ్చాడేంటి? విజయ్, మీరు శారీస్ చూస్తూ ఉండండి, మేము ఇప్పుడే వస్తాం. రా ఓకే. మంగా, త్వరగా. ఛే, మిస్ అయ్యారు చంద్రిక, తప్పించుకున్నారు. ఎక్కడికి పోతారు? ఈ మాల్ మొత్తం తిరిగైనా సరే జై వాళ్ళను పట్టుకుంటాడు. ఈ రోజు ఖచ్చితంగా బ్రహ్మాండం బద్దలవుతుంది. అద్దీసుకోనానా? ఇదా? రే విజయ్. హే జై. హాయ్ ఆంటీ. హలో అంకుల్. హాయ్ బాబు. బాగున్నావా జయబాబు? ఫైన్ ఆంటీ. నువ్వేంట్రా ఇక్కడ? షాపింగ్ చేయడానికి వచ్చారా? అవునా? మరి నాకు చెప్తే నేను వచ్చేవాడిని కదరా. నీకంత తీరిక ఎక్కడుందిరా? నువ్వు పెద్ద బిజినెస్ మ్యాన్వి, ఎప్పుడూ బిజీగా ఉంటావు. అంత లేదురా. నువ్వు పిలిస్తే రానా ఏంటి? పెళ్లి చూపులకు వచ్చావు కదరా. రే టీస్ చేయకురా. అప్పుడేదో అర్జెంట్ వర్క్ ఉండి అలా. జోక్ చేశారా? అవును, నువ్వెందుకు వచ్చావు? షాపింగ్కేనా? లేదురా, నా వైఫ్ మంకి ఇక్కడికి వచ్చింది. తన కోసం వెతుకుతున్నాను. వెతకడం ఎందుకురా? కాల్ చేస్తే తను ఎక్కడుందో తెలిసిపోతుంది కదా. ఒక ప్రాబ్లం ఉందిరా. ఏంట్రా ప్రాబ్లం? షిట్, ఒక 1 మినిట్ లేటుగా రావచ్చు కదా జై. దీనికి అబోర్షన్ అయ్యేది. ముంబై వెళ్లాల్సిన వాడు ఇటొచ్చాడేంటి మంగా? అదే అర్థం కావట్లేదమ్మా. నాపై డౌట్ వచ్చి వచ్చారేమో. పెళ్లి కొడుకు వాళ్ళు ఇక్కడున్నారు, మరి మేడం గారు ఎక్కడున్నారు? ఏమైంది జై? ఏంటి ప్రాబ్లం? బిజినెస్లో ఏమైనా ఇబ్బందా? ప్రాబ్లం బిజినెస్లో కాదురా, నా పర్సనల్ లైఫ్లో. అదేంట్రా, అంతా బాగుంది కదా. లేదురా, మంగ ఏదో బాధల్లో ఉంది, తనేదో సమస్యలో ఉంది. అదేంటో నాకు తను చెప్పట్లేదు. ఒంటరిగా తనే సఫర్ అవుతూ ఏదేదో చేసేస్తుంది. నాకు చెప్తే నేను సాల్వ్ చేస్తాను కదరా, కానీ తను నాతో చెప్పట్లేదు. అలాంటిదేం ఉండదు జై. ఉందిరా,
ఏదో జరుగుతుంది. అదేంటో నాకు అర్థం కావట్లేదు. చెప్పాల్సిన టైం వస్తే తనే చెప్తుంది లేరా. ఈ మాటే తను అంటుంది, టైం వచ్చినప్పుడు చెప్తాను, టైం వచ్చినప్పుడు చెప్తాను అని. బట్ ఎన్నాళ్ళు ఇలా? తనిప్పుడు ప్రెగ్నెంట్ రా. పీస్ఫుల్గా ఉండాల్సిన టైంలో నాతో చెప్పని ఏదో ప్రాబ్లంతో తను సఫర్ అవుతూ ఉంటే నాకెలా ఉంటుంది చెప్పు? నరకంగా ఉందిరా. ఏం కాదు, అంతా సర్దుకుంటుంది. బీ బ్రేవ్. ధైర్యంగా ఎలా ఉంటాంట్రా? తనకి ఏమవుతుందో అని భయం వేస్తుంది. సమస్య ఏంటో నాతో చెప్తే అది ఎంత పెద్దదైనా ఫైట్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. ఈ విషయం తనతో కూడా నేను ఓపెన్గా చెప్పాను. బట్ తను ఏ విషయం చెప్పట్లేదు. ఏం చేయాలో తెలియడం లేదురా. పిచ్చి పట్టినట్టుగా ఉంది. ఇలాంటి మంచి మనిషిని బాధ పెడుతున్నానమ్మా. పాపం చేస్తున్నాను. ఏడవకు మంగా, త్వరలోనే నిజం చెప్పేద్దాం. నిత్య నువ్వు ఇద్దరూ ఉన్నారని జైకి చెప్దాం. చెప్పే టైంకి ఇద్దరు ఉండరు మామ్, నేను మాత్రమే ఉంటాను. బాధపడకక్క, ఇదంతా నా వల్లే కదా. లేదు, నీ వల్ల కాదు, అలా అనుకోకు. సారీ అక్క, అటు బావని ఇటు నిన్ను బాధ పెడుతున్నాను. త్వరలోనే ఈ బాధలన్నీ తీరిపోవాలి. మంగా, అరే సారీ విజయ్, నా పర్సనల్ విషయాలు చెప్పి నీ షాపింగ్ మూడ్ని పాడు చేసినట్టున్నాను. అదేం లేదు జై, జస్ట్ రిలాక్స్. ఇదేంటి మళ్ళీ ట్యాప్ ఆన్ చేసింది? మంగా ప్లీజ్ ఏడవద్దన్నానా? నా వల్ల కావట్లేదమ్మా. ఊరుకో మంగా, ఒట్టి మనిషి కూడా కాదు. అవునమ్మా, నేనొట్టి మనిషిని కాదు. ఆయనకిష్టమైన బిడ్డని, కడుపులో ఇష్టం లేని నిజాన్ని మనసులో మోస్తున్నాను. నన్నెంతగానో నమ్ముతున్న ఆయన్ని మోసం చేస్తున్నాను. ఆయన నన్ను ప్రేమించట్లేదమ్మా, ప్రాణం ఇస్తున్నారు. అలాంటి మనిషిగా నేను ద్రోహం చేస్తున్నాను. నువ్వు బావకి ద్రోహం చేయట్లేదక్కా, నాకు న్యాయం చేస్తున్నావు. అవును మంగా, నీ బిడ్డతో పాటు నీ చెల్లెల భవిష్యత్తును కూడా నువ్వు మోస్తున్నావు. ఆ రకంగానే ఆలోచిస్తున్నానమ్మా. కానీ కానీ ఎందుకో నా వల్ల కావట్లేదు. కంపదీసి ఇప్పుడే జైకి నిజం చెప్పేస్తానంటుందా ఏంటి? 4 గోడల మధ్య కుటుంబ సభ్యుల ముందు తప్ప ఏ రోజు నా గురించి బయట మాట్లాడి ఎరగని వారు ఈ రోజులా ఎవరి ముందో తన ఆవేదన బయట పెట్టారంటే ఆయన ఎంతగా నలిగిపోతున్నారో నా మనసుకి తెలుస్తోంది. వద్దమ్మా, ఇప్పుడే ఆయనకి నిజం చెప్పేద్దాం. ఆయన బాధపడటం నేను భరించలేను. లేదు మంగా, ఇప్పుడు మనం చెప్పామంటే దొంగలం జైకి దొరికిపోయిన వాళ్ళం అవుతాం. ఇది కరెక్ట్ టైము కాదు, ప్లేసు కాదు. అవునక్క, ఎప్పుడు ఎక్కడ ఏది చెప్పాలో అప్పుడే చెప్పాలి. నిత్య పెళ్లిలో అందరి ముందు జైకి నిజం చెప్దాం. అప్పటిదాకా కాస్త ఓపిక పట్టు. ఆ తర్వాత అంతా సర్దుకుంటుంది. అప్పుడు కావాలంటే బావ కాళ్ళు పట్టుకుని నేను క్షమాపణ అడుగుతానక్క. నీ తరపున నేను వేడుకుంటాను. ఏం కాదు మంగా, మేమందరం ఉన్నాం కదా. ఏడవకు, ఏం కాదు. సరేనమ్మా, ఆయన చూడకముందే నేను వెళ్ళిపోతాను. అబోర్షన్ అవ్వకుండా ఎలా వెళ్తావే?
వెళ్ళిపో మంగా. ఇప్పుడు నువ్వు జై కంట పడ్డం అంత మంచిది కాదు. అదేంటక్క, నా పెళ్లి సరి కొనకుండానే వెళ్ళిపోతావా? బేబీ, సిచ్యువేషన్ ఏంటో నువ్వు చూస్తూనే ఉన్నావు కదా. ఈ షాప్లో జై ఉన్నాడు. బావ వెళ్ళిపోయాడు కదా మామ్.